హలో, వెల్కమ్ టు రివ్యూ విత్ యశ్వంత్. కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉండిద్ది. మీరు నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తే నేను ఇంకొన్ని రివ్యూస్ చేయొచ్చు. ఓకే, రివ్యూలోకి వచ్చేస్తే ఇడ్లీ కొట్టు. ఇడ్లీలు ఎలా ఉన్నాయంటే పర్లేదు, బాగానే ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు. ఇది ఒక సోల్ఫుల్ మూవీ. లైక్ మీరు రోజు వర్క్ చేసేసేసి ఇంట్లో బాగా బోర్ కొట్టినప్పుడు ఇలాంటి ఒక మంచి ఎమోషనల్ డ్రామా మూవీ ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మూవీ మొత్తం డైరెక్ట్ చేసింది ధనుష్ గారే. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మొత్తం ధనుష్ గారే చేశారు. దీంట్లో క్యారెక్టర్స్ విషయం పరంగా వచ్చేస్తే నిత్యా మీనన్ గారు, సత్యరాజ్ గారు, అరుణ్ విజయ్ గారు. ఇంతకీ నాకైతే చాలా నచ్చింది. నా ఒపీనియన్ ప్రకారం బాగుంది. చూసుకో, చాలా రోజుల ఒక ఫ్రెష్ మూవీ ఆఫ్టర్ సత్యం సుందరం సినిమా తర్వాత 1 year తర్వాత. సత్యం సుందరం కూడా సెప్టెంబర్ లో వచ్చినట్టు గుర్తు. సత్యం సుందరం తర్వాత మళ్ళీ సేమ్ అలాంటి మూవీ వచ్చింది. మూవీ కొంచెం ల్యాగ్ ఉంటది, కానీ వెళ్ళిపోతా ఉంటది, ప్రెడిక్టబుల్ ఉంటుంది స్టోరీ. చూడొచ్చు. వన్ టేబుల్ వాచ్. వెరీ మూవీ చాలా సోల్ఫుల్ గా ఉంటుంది. సన్ అండ్ ఎమోషనల్ డ్రామా, ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామా చాలా బాగా ఉంటది ఈ సినిమాలో. కానీ వాళ్ళ ఫాదర్ స్క్రీన్ మీద కనపడదంటే మన చిన్నప్పుడు మన తెలుగు మాస్టర్ గారు బోధించే వాక్యాలు లాగుంటాయి డైలాగ్స్ కూడా. మెయిన్ ఈ సినిమా ప్లాట్ గురించి వచ్చేటట్టయితే, ధనుష్ గారి వాళ్ళ ఫాదర్ కొట్టుండిద్ది, ఇడ్లీ కొట్టు అనే కొట్టుండిద్ది, టిఫిన్ సెంటర్. ఆ టిఫిన్ సెంటర్ ని చాలా అపురూపం, లైక్ ఒక టెంపుల్ లాగా ఆయన భావిస్తారు. చిన్నప్పటి నుంచి ధనుష్ గారు కూడా వాళ్ళ నాన్న చుట్టూరే ఉండి తన బిజినెస్ ని చాలా గ్రో చేద్దామని చెప్పి చాలా కలలు గానీ హోటల్ మేనేజ్మెంట్ చదువుతారు. అలా చదివి తన వేరియస్ సిటీస్ లో గ్రో చేయాలనుకుంటారు. కానీ ధనుష్ వాళ్ళ ఫాదర్ గారికి ఇష్టం ఉండదు. లైక్ తన వంట తన దగ్గరే చేసుకోవాలి. ధనుష్ గారి ఇడ్లీ కొట్టు ధనుష్ గారి ఫాదర్ వాళ్ళ ఇడ్లీ కొట్టు అనేది చుట్టుపక్కల జిల్లా మొత్తం ఫేమస్ అండి. ఇడ్లీలు ఆడ తప్పితే ఆడ దొరకవు అనుకుంటారు, అంత ఫేమస్ ఆ ఇడ్లీలు మాత్రం. ఒక తాత వస్తాడండి, అబ్బో ఈ అమ్మ జీవితం, ఈ ఇడ్లీలు ఇంక ఏడ తప్పితే ఆడ తినంత లెవెల్ యాక్టింగ్ చేస్తారు. ఆయన మాత్రం కొంచెం బాగానే చేస్తారు. ఈ ధనుష్ గారు వాళ్ళ గోల్స్ నెరవేర్చుకోవడం కోసం దూరంగా కొన్ని ఏళ్ళ పాటు ఫారెన్ వెళ్ళి అక్కడ శాలిని పాండే గారితో లవ్ చేసి, అక్కడ శాలిని పాండే గారు వాళ్ళ ఫాదర్ పెద్ద ఎండి పెళ్లికి మొత్తం పెళ్లి చేసుకుని మొత్తం ఫిక్స్ అయింది. సడన్ గా ధనుష్ గారు వాళ్ళ ఫాదర్ చనిపోతారు. చనిపోయిన తర్వాత ధనుష్ గారు వెళ్లి అక్కడ పరిస్థితులు ఉండి జరిగేది కదండి. అక్కడి నుంచి కొంచెం ఎమోషనల్ గా ఉండిద్ది. ఈ సినిమాలో మెయిన్ ఏంటంటే ఎమోషనల్స్ బాగా వర్కౌట్ అయినాయి, ఎమోషన్ సీన్స్ బాగా వర్కౌట్ అయినాయి. కొంచెం స్లోగా ఉంటా ఉండిద్ది అనే పాటికి ప్రీ ఇంటర్వెల్ సీన్ ఉండిద్దండి. ఆ సీన్ చూడంగానే అసలు మామూలుగా ఉండదు. ఆ సీన్ చాలా బాగుంటది, అంటే చాలా బాగా రాసుకున్నారు. ఇంకా ప్రీ ఇంటర్వెల్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేదానికి ప్యూర్ రివెంజ్ లాగా ఉంటది. కానీ కొన్ని సీన్స్ మనం కన్విన్స్ అవ్వలేం, లైక్ ఆడియన్స్ కన్విన్స్ అవ్వరు. కానీ స్క్రీన్ ప్లే చాలా బాగుండిద్దండి. లైక్ సీన్ టు సీన్ చాలా బాగా తీసుకెళ్తారు. ఫీల్ ఫ్రెష్ గా ఉండేది చాలా ఫీల్ మాత్రం. క్లైమాక్స్ వచ్చేపాటికి మీరు కొంచెం కన్విన్స్ అవ్వకపోయినా సినిమా ఓకే చాలా బాగుంది, వెళ్ళిపోయింది. చాలా రోజుల తర్వాత ఒక స్ట్రెస్ బస్టర్ లాంటి మూవీ, ఒక సోల్ఫుల్ మూవీ ఇలాంటి సినిమా చూడొచ్చండి ఆఫ్టర్ సత్యం సుందరం. మ్యూజిక్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ గారు చాలా బాగా కొట్టారండి ఈ సినిమాకి. ఆఫ్టర్ ధనుష్ గారి తర్వాత ఇంకో హీరో ఎవరంటే బ్యాక్ ఆఫ్ ద మూవీ జీవి ప్రకాష్ గారు చాలా బాగా కొట్టారు. అరుణ్ విజయ్ గారు కూడా తన రోల్ చాలా బాగా చేశారు. ఈ మూవీలో మెయిన్ హైలైట్స్ ఏంటంటే స్క్రీన్ ప్లే ప్లస్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంటది. అండ్ నిత్యా మీనన్ గారి యాక్టింగ్. నిత్యా మీనన్ గారు అయితే అసలు నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా నిత్యా మీనన్ గారు మాత్రం చాలా బాగుంటారు. ఎందుకు ఉప్పు తక్కువైందంటే సెకండ్ హాఫ్ వచ్చేపాటికి కాస్త ఉప్పు తక్కువ అయింది సినిమాలో. కాకపోతే ఇడ్లీలు చాలా బాగుంటాయి. సినిమాలో చూపించేంత జిల్లా మొత్తంలో ఇడ్లీ కూడా చాలా బాగుండిద్ది అనుకునే అంత రేంజ్ లో కాకపోయినా ఇడ్లీలు చాలా బాగుంటాయి. ఇదండి నా రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు, ఇప్పటికి మనం 50 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 100 సబ్స్క్రైబర్స్ వెళ్ళాలని చెప్పేసి నా గోల్. ఇలానే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా రివ్యూస్ తీస్తాను. కొత్తగా వచ్చాను, కొంచెం మీ తెలుగు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. ఓకే, టాటా, బై బై. నెక్స్ట్ వీడియో కలుగుతాను.